పేరు సైకం రాజశేఖర్, హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అలాగే ఏపీ ఫిషర్మెన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాం. ఈరోజు నెల్లూరు జేఏసీ కార్యవర్గ సభ్యులు జువలదిన్నె హార్బర్ మరియు ఇసుకపల్లిలో ఏదైతే ఇసుకపల్లి తదితర గ్రామాలు ప్రాణాలకు తెగించి కారైకాల్, కడలూరు, తమిళనాడుకు చెందిన బోట్లు అక్రమంగా ఆంధ్ర సరిహద్దు జలాలకు ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు చెందవలసిన వేట లేకుండా వాళ్ళు తరలించుకోవడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ 4 బోట్లు సాహసభేదంగా ప్రాణాలు తెగించి ఆ బోట్లను జువలదిన్నె హార్బర్లో కట్టివేయడం జరిగింది. కట్టివేసినప్పుడు మత్స్యశాఖ నుంచి అధికారులు కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు రాష్ట్ర అధికారులు కావచ్చు, కొంత సమన్వయం చేసుకుని మేము విడిపిస్తామని చెప్పి ప్రయత్నాలు అయితే జరిగినాయి. ఈ బోట్లు పట్టుకోవడం అనేది ఆగస్టు నెల 2025లో జరిగింది. అంటే ఈ నెలకి ఇప్పటికి దాదాపు 7-8 నెలలు కావస్తుంది. 7-8 నెలలు కావచ్చినా కూడా ఆంధ్ర, పాండిచ్చేరి బోట్లు మా ప్రాంతంలోకి వచ్చి వేట చేయడంలో మేము నష్టపోతున్నాము, ప్రభుత్వం చర్య తీసుకోండి అంటే ఈ కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడేట్టు అట్లా వ్యవహరిస్తుంది. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మత్స్యకారుల్ని, ముఖ్యంగా ఇసుకపల్లి తదితర జువలదిన్నె ఏరియాలో ఉన్న మత్స్యకారుల్ని డైవర్ట్ చేయడం కోసం ఎంత కుట్ర చేస్తుందంటే లోకేష్ ఆధ్వర్యంలో ఒక సాగర్ డిఫెన్స్ కంపెనీని తీసుకొచ్చి మీరందరూ కూడా పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఆ డిఫెన్స్ కంపెనీ హార్బర్కి చెందిన భూములతో పాటు హార్బర్ను కూడా సగభాగం డిఫెన్స్ కంపెనీ కేటాయించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హార్బర్ కట్టేటప్పుడు స్థానిక మత్స్యకారుల నుంచి భూములు సేకరించారు. మేము హార్బర్ కడుతున్నామంటేనే భూములు ఇచ్చాము. మీరు ఆ రోజు హార్బర్ కడతామని చెప్పి భూములు తీసుకుని ఈరోజు లోకేష్ అసలు వాస్తవం చెప్పాలంటే మాకు జట్టి సరిపోవట్లా. జువలదిన్నె జట్టి కట్టడం వలన మేము ఇంకా పెద్ద ఎత్తున స్థానిక మత్స్యకారులు పెద్ద ఎత్తున బోట్లు కొనుగోలు చేసి మంగళూరు కావచ్చు, తూత్తుకుడి కావచ్చు, తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి బోట్లు కొనుగోలు చేసుకుని వాళ్ళు అక్కడ వేట చేసుకోవడానికి అనుకూలం అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఈరోజు నిన్న మేము వెళ్ళి చూస్తే మాకు బోట్లు కూడా సరిపోవట్లా. అదనంగా అవతల వైపు కూడా మేము జట్టి నిర్మించమని కూడా అడుగుతున్నాం. ఆ విషయం గురించి ప్రభుత్వం మాట్లాడకుండా సాగర్ డిఫెన్స్ కంపెనీ అదేదో బ్రహ్మలోకం భూలోకం నుంచి వచ్చినట్టుగా ఆ కంపెనీ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా పెద్ద గొప్ప కంపెనీ అయినట్టుగా ఈ కూటమి ప్రభుత్వాలు బోధలు పడుతున్నాయి. గొప్ప కంపెనీ, మంచి కంపెనీ వెళ్ళినప్పుడు హార్బర్ భూములు ఎందుకు కేటాయించాలి, హార్బర్లో సగం వాటా ఎందుకు కేటాయించాలి? మంచి కంపెనీ అయినప్పుడు వేరే భూసేకరణ చేయండి. రాజధాని కోసం 26,000 ఎకరాలు సేకరించిన చంద్రబాబు నాయుడు ఇవాళ సాగర్ డిఫెన్స్ 300 ఎకరాలు కేటాయించలేదా? ఎందుకు మత్స్యకారుల కోసం, హార్బర్ కోసం కేటాయించిన భూములు డిఫెన్స్కి ఎందుకు కేటాయించాలి? సాగర్ డిఫెన్స్కి ఇది మేము అడుగుతున్నాం. లోకేష్, నేను చెప్తున్నాను, లోకేష్, బేదా రవిచంద్ర వీళ్ళిద్దరూ కుట్ర పన్ని మత్స్యకారులను డైవర్ట్ చేయడం కోసం ఆ రోజు 27వ తారీఖున లోకేష్ వచ్చి సాగర్ డిఫెన్స్కి శంకుస్థాపన చేస్తే సరిగ్గా 3 రోజుల తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నా, లోకేష్ పర్యటన అడ్డం పెట్టుకుని ఈ బోట్లు ఎట్లా విడిపించాలనేది మీకు కూడా అర్థం కావాలి. లోకేష్ పర్యటన వచ్చిన తర్వాత 144 సెక్షన్ పెట్టాము, మీకు హార్బర్ దగ్గరికి మత్స్యకారులు రావడానికి వీల్లేదని చెప్పి స్థానిక మత్స్యకారుని హార్బర్ వైపు రానివ్వకుండా కట్టుదిర భద్రత ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళ మీద కేసులు కడతామని చెప్పారు. అప్పుడు మాకు సందేహం వచ్చి లోకేష్ వస్తున్నాడు, ఇక్కడ హార్బర్, ఇక్కడ ఏదో డిఫెన్స్ కంపెనీ అంటున్నారు, ఇది మేము హార్బర్ ఇచ్చుకున్న భూములు, ఇది మాకు చెందాలి, వేరేవాడికి ఎట్లా ఇస్తారు? ఇక్కడ డిఫెన్స్ కంపెనీ లాంటివి వస్తే మాకు వేట పరంగా, భద్రతా చర్య పరంగా మాకు అనేక సమస్యలు వస్తాయి, ఇక్కడ వద్దు అని చెప్పి మేము ముక్త ఖండంతో మేము వ్యతిరేకిస్తుంటే ఇది ప్రభుత్వం గ్రహించి లోకేష్ వచ్చే సందర్భంలో 144 సెక్షన్ పెట్టి 2-3 రోజుల వరకు ఎవరు నిలబడకుండా చేసింది. ఇదే సమయంలో కోటయ్య అనే స్థానిక మత్స్యకారుడిని భయాన భయపెట్టుకుని లోపరుచుకుని, నేను చెప్తున్నా, అందరూ బిఎంఆర్ బేద మస్తానరావు ఉన్నారు. మస్తానరావుతో పాటుగా కీలకంగా ఉన్నది తమ్ముడు బేద రవిచంద్ర ఉన్నాడు. రవిచంద్ర నడిపించింది లోకేష్. కావాలంటే మీరు ఇప్పుడు సత్యార్థి పలుకులు పలికే ఈ నాయకులు, ఈ సోదరులు ఉన్నారు కదా, మీరు నిజంగా మీరు సత్య ప్రమాణాలు చేసేవాళ్ళు అయితే లోకేష్ పర్యటన సందర్భంలో ఒకరోజు ముందు బోట్లు జరిగిన సందర్భంలో లోకేష్ ఫోన్ నెంబరు, బేదా రవిచంద్ర, బేదా మస్తాను
ఈ ఫోన్ నెంబర్ మీరు పరిశీలించండి, డేటా బయట పెట్టమని చెప్పండి. నేను రాజ్యసభ నుంచి నేను తప్పుకుంటా అని చెప్పిన పెద్ద మనిషి మీ ఫోన్ నెంబర్లో డేటా ఎందుకు బయట పెట్టరు? మీరు ఖచ్చితంగా చెప్తున్నా, మీరు మత్స్యకారులను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే కంకణం కట్టుకుంటున్నారు. లేకపోతే లోకేష్కి అసలు ఏం అవసరం? 26,000 ఎకరం సేకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 300 ఎకరాలు డిఫెన్స్ కంపెనీ కోసం కేటాయించలేడా? ప్రపంచంలోనే ఎక్కడా లేని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ తెచ్చాము, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కాదు ఇది యాక్ట్ అని చెప్పి కొండ బద్దలు డంకాలు కొట్టి చంద్రబాబు నాయుడు సాగర్ డిఫెన్స్ కంపెనీకి 300 ఎకరాలు సేకరించలేకపోయాడంటే సిగ్గుచేటు. పేద మత్స్యకారుల కోసం అసలు మేము ఇప్పుడు మాకు జెట్టి లేక, మాకు హార్బర్ లేక మేము ఎక్కడ తమిళనాడు వెళ్ళాలి, లేకపోతే కాకినాడ వెళ్ళాలి, మచిలీపట్నం వెళ్ళాలి. మాకు సుదూర ప్రాంతాల్లో మాకు ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు వేట చేసుకోవడానికి, సరుకులు ఎగుమతి దిగుమతి చేసుకోవడానికి మాకు ఒక జెట్టి కావాలని చెప్పి మొత్తం కొట్టే ఏదో బాబు పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారు ఆయన ఏదో సాగరమాల ఏదో ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్లో కొంచెం ఏదో ఒక హార్బర్కి శాంక్షన్ చేస్తే అది వచ్చిన పుణ్యాన్ని అని చెప్పి మేము ఇక్కడ దాని చూసి మేము బోట్లు కొనుక్కుంటే లోకేష్ మా హార్బర్ కూడా మీరు చూడండి, హార్బర్ మొత్తం కిలోమీటర్ దూరం అంటే కిలోమీటర్లే సగభాగం 1000 మీటర్ల పై భాగన సాగర్ డిఫెన్స్ కేటాయించారు. మీరందరూ కూడా ఒకసారి చూడండి, నారా లోకేష్ బాబు వేసిన ఆ ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఆ ఫౌండేషన్ స్టోన్ నుంచి కింద వరకు మొత్తం కూడా డిఫెన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇంత గొప్ప కంపెనీ అయినప్పుడు వేరే చోట పెట్టుకోవచ్చు కదా. మరొక విషయం, మత్స్యకారులు సాగర్ డిఫెన్స్ జువలదిన్నె హార్బర్ వైపు చూడకుండా ప్రభుత్వం ఎంత కుట్రపంతో చెబుతున్నా. గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి జీవోఆర్టీ 217 తీసుకొచ్చి మత్స్యకారులు కొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. అది మర్చిపోకముందే కూటమి ప్రభుత్వం మేము వస్తే మత్స్యకారులు న్యాయం చేస్తామని చెప్పి 3 పార్టీలు ఏకమని చెప్పి మత్స్యకారులను మోసం చేసి తీరా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ హార్బర్ ఇష్యూ డిఫెన్స్ కంపెనీ జోలికి మత్స్యకారులు రానివ్వకుండా తమిళనాడు పాండిచేరి వచ్చిన బోట్లు ఏం చేస్తున్నారు? ఆంధ్ర జలాలకు కావాలని వేళ్ళే వదులుతున్నారు. మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమైంది. ఆంధ్ర బోట్లు, పాండిచేరి బోట్లు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీరు నిన్నగా పోయిన శనివారం ఆదివారం మంత్రులు అందరూ కూడా వచ్చి నెల్లూరు కార్పొరేట్లో మీటింగ్ పెట్టారు. మీరు అందరూ చూశారు. దాని సారాంశం ఏంటి? మేము తీర ప్రాంతం అంతా పెద్ద దుర్భేద్రమైన శత్రు వ్యవస్థలు రాకుండా మేము కట్టడి చేస్తాము, గస్తీ నిర్వహిస్తాము, పెద్ద పెద్ద బోట్లు పెడతాము, అవసరమైతే మేము ఇరాన్ నుంచి మేము ఏమంటారు డ్రోన్లు కూడా తెప్పిస్తాము, అసలు బోట్లనే రాకుండా మేము కట్టడి చేస్తాం, మత్స్యకారుల శ్రేయస్ కోసం మేము కట్టబడి ఉంటామని చెప్పి వీళ్ళ చేత పలికిస్తారు చిలక పలుకులు. ఒక పక్కన ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటుంది. అదే రోజు కరైకెనాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, బోట్లు యథావిధిగా వచ్చేసింది. ఈ క్షణం కూడా బోట్లు ఆగల. అంటే ఎందుకు చెప్తారంటే ప్రభుత్వాలు ప్రజల్ని మత్స్యకారుల్ని మోసం చేయడానికి కళ్ళబుల్లి మసిపూసి మారేడు మాటలు చెప్తుంది తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగదు. ఇది అబద్ధం అని చెప్తే మత్స్యకారులు అందరూ కూడా మీ మాట వింటారు. ఎందుకంటే మీరు ఏర్పాటు చేసిన ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు, బోట్లు నిలుపుదల చేయలేదు, కట్టడి చేయలేదు. కట్టడి చేయకపోగా 124 గ్రామాల మత్స్యకారులు, అలాగే ఇసుకపాలు పరిధిలో ఉన్న 4 పంచాయతీలు మేము ఐక్యమయ్యి ఆ సరిహద్దు గ్రామాల్లోకి బోట్లు రాకుండా ఎలా కట్టడి చేయాలి, హార్బర్ మేము ఎలా తగ్గించుకోవాలని చెప్పి మేము రాజ్యాంగం గుర్తించిన విధంగా సభలు సమావేశాలు స్వేచ్ఛయుతంగా మేము ఏర్పాటు చేసుకుంటే ఇదే బీదా రవిచంద్ర, ఇదే బీదా మస్తానరావు లోకేష్ ఆధ్వర్యంలో మత్స్యకారులు సమావేశాలు పెట్టుకోకూడదని చెప్పుకుంటూ కావలి డిఎస్పీ, రూరల్ సిఐ, ఎస్ఐలు అందరూ కూడా వచ్చి మత్స్యకార గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి మీరు ఇసుకపల్లి వాళ్ళకి మీరు మద్దతు పలికితే కనుక మీ మీద కేసులు పెడతాం, పీడీ యాక్ట్ ఉపయోగిస్తాం అని చెప్పలేదా? చెప్పండి. ఈ అన్నదమ్ములు మత్స్యకారులు అడ్డం పెట్టుకుని ఎంత కుట్ర చేస్తున్నారో చూడండి. ఒక పక్కనేమో మేము తమిళనాడు కరైకెనాల్ బోట్లు రానివ్వకుండా మేము ఆపుతామని చెప్తున్నారు, డ్రోన్లు పెడతామని చెప్తున్నారు, మేము బోట్లు పెడతామని చెప్తున్నారు. ఆకపోగా ఈ రోజు కూడా యథేచ్ఛగా పక్క రాష్ట్రాల నుంచి వేట చేసుకుంటున్నారు. మా సమస్య పరిష్కరించకపోగా మేము ప్రాణాలు తగ్గించుకొచ్చిన బోట్లు విడిపించుకుపోయి సాగర్ డిఫెన్స్కు భూములు అక్రమంగా కట్టబెట్టారు. ఎవరు కుట్ర? కూటమి ప్రభుత్వం చెప్పాల్సింది మాకు, వైసీపీకి కాదు చెప్పాల్సింది మీరు, మాకు చెప్పాలా? పరస్పరం మీరెందుకు ఆరోపణలు చేసుకుంటారు? ఒకటి నేను కట్టించే అంటాడు, ఒకటి రోడ్డు వేయలేదు అంటాడు. ఎందుకు ఇవన్నీ?
సమస్యను పక్కదారి పట్టించొద్దు. మీరు డిఫెన్స్ భూములు కేటాయించడం తప్పు. అది మత్స్యకార ప్రయోజనాల కోసమే సేకరించిన భూములు అవి. అసలు మీరు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడో చేయలేదు వేరే విషయం. మీరు ఎందుకు వినియోగంలో తేలేకపోతున్నారు? కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కావచ్చింది కదా, పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా హార్బర్ ఎందుకు వినియోగంలో తేలా? వీళ్ళిద్దరూ కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ ఆధిపత్యం కోసం మత్స్యకారులతో ఆడుకుంటున్నారు.